జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. ప్రతి నేరానికి శిక్ష ఉంటుంది. దివ్యాత్మ స్వరూపులారా, ప్రతి రహస్యం బహిర్గతమవుతుంది. ప్రతి మంచి పనికి తప్పక బహుమతి ఉంటుంది. ప్రతి తప్పు పరిహసించబడుతుంది. ఇదంతా కాలచక్రంలో అమలు జరుగుతుంది. మనం మంచి చేస్తే మంచి జరుగుతుంది, చెడు చేస్తే చెడు జరుగుతుంది. ఆవేశంలో కానీ అతి భయం వలన కానీ సమత్వాన్ని కోల్పోయి ఇంద్రియ నిగ్రహం లేక పొరపాటు చేసినట్లయితే దానికి తప్పక శిక్షను అనుభవించవలసిందే, అనుమానమే లేదు. ఒక నేరం అనేది రహస్యంగా జరిగిన, ఒకవేళ ఏ కారణం చేతనైనా చట్టం నుండి తప్పించుకోగలిగిన, న్యాయస్థానంలో నెగ్గిన, అంతరాత్మ మాత్రం జీవితాంతం ఘోషిస్తూనే ఉంటుంది. ఆ ప్రభావం వ్యక్తిగత జీవితంపై, కుటుంబంపై, సంతానంపై ప్రత్యక్షంగా ఉంటుంది. ఎందుకంటే కర్మ నుండి కర్మఫలాన్ని వేరు చేయలేం కదా. ఒక కర్మ జరిగిందంటే దాని కర్మఫలాన్ని ఏనాడైనా ఏ విధంగానైనా తప్పక అనుభవించవలసిందే కదా. నేరస్తులు న్యాయస్థానం నుండి తప్పించుకొనగలరు కానీ భగవంతుని దృష్టి నుండి తప్పించుకొనలేరు. మనం ప్రస్తుతం అనుభవించే కర్మఫలం గతానికి సంబంధించినదైతే భవిష్యత్తును అనుభవించబోయేది వర్తమానానిది అవుతుంది. అందువల్ల మనం ఏ పని చేస్తున్నా కర్మఫలాన్ని గురించి ఆలోచించాలి. ఒక వ్యక్తి కర్మఫలం కుటుంబ సభ్యులకే కాదు, వారసులకు కూడా సంక్రమిస్తుంది. ఆలోచన కన్నా మాట, మాట కన్నా క్రియ ఎక్కువ ప్రభావాన్ని చూపుతాయి. అందువలన కర్మలు చేసే విషయంలో మనం ప్రకృతి సూత్రాలను పాటించగలిగితే జీవిత పరమార్థం తప్పక నెరవేరుతుంది. కర్మ రహస్యాన్ని గురించి తెలుసుకుంటే జీవిత రహస్యం, యోగ రహస్యం, ప్రకృతి రహస్యం కూడా తెలుస్తాయి. జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. మానవుడు మాధవుడవుతాడా? దివ్యాత్మ స్వరూపులారా, మానవునిలో పురోగమన పరిణామం జరిగితే ఎలా ఉంటుంది, అలాగాక తిరోగమన పరిణామం జరిగితే ఎలా ఉంటుంది? మానవత్వం నుండి దివ్యత్వానికి చేరితే ఎలా ఉంటుంది, లేక దానవత్వానికి దిగజారితే ఎలా ఉంటుంది? ప్రస్తుతం మానవులంతా మానవత్వం నుండి దానవత్వానికి దిగజారుతున్నారు. తిరోగమన పరిణామం జరుగుతుంది. అందుకు మూల కారణం మానవుడు ప్రకృతికి దూరం కావటమే, ప్రకృతి వనరులను విచ్చలవిడిగా ధ్వంసం గావించడమే. ప్రతి వ్యక్తిలో తప్పక మానవత్వం ఉంటుంది. మానవత్వం లేకుండా మానవ జీవితానికి అర్థం, పరమార్థం ఉండవు. అయితే ఎవరు ఎందుకు దానవత్వానికి దిగజారుతారు? వేదాంతపరంగా విశ్లేషించినట్లయితే జీవభావం బలీయంగా ఉంటే మనిషి ప్రపంచం వైపుకు పరుగులు తీస్తూ దానితో విడరాని సంబంధం ఏర్పరచుకొని జీవభావాన్ని ఇంకా బలోపేతం చేసుకొని దానవుడిగా మారతాడు. అందుకు భిన్నంగా ప్రపంచం నుండి విడిపడినట్లయితే జీవభావం కరిగిపోతూ అంతరంగం సమూలంగా శుద్ధి అవుతూ ఉంటుంది. జీవుడు సమూలంగా శుద్ధి అయితే, అంతరంగం పూర్తిగా ఖాళీ అయితే అతడు జీవుడు లేని దేహంతో కొనసాగుతాడు. ప్రస్తుతం సామాజిక పరిస్థితులు కడు దుర్భరంగా ఉన్నందువలన మనోకాలుష్యం అధికమై మనిషి మాధవత్వం వైపుకు పయనించలేకపోతున్నాడు. కానీ జీవితాన్ని గురించి సంపూర్ణ అవగాహన గావించుకొని అంతరంగాన్ని సమూలంగా శుద్ధి గావించుకోగలిగితే, జీవాత్మను పరమాత్మతో అనుసంధానం గావించుకొని జీవుడే దేవుడవుతాడు. జీవితం తప్పక ఆనందమయం అవుతుంది.
సద్వినియోగపడుతుంది, సందేహమే లేదు. జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరాం. రూపాంతరం చెందాలి. దివ్యాత్మ స్వరూపులారా, ఒక లార్వా ప్రౌఢజీవిగా మారినట్లు, గొంగళి పురుగు సీతాకోక చిలుకగా రూపాంతరం చెందినట్లు, మానవుడు కూడా మాధవునిగా పురోగమన పరిణామం చెందాలి. అయితే ప్రస్తుతం సామాజిక పరిస్థితులను నిశితంగా పరిశీలించండి. అటువంటి రూపాంతరం సాధ్యం కాదేమో అనిపిస్తుంది. వాస్తవానికి ప్రస్తుత పరిస్థితులలో అది సాధ్యం కానే కాదు. అంతరంగంలో విప్లవాత్మక పరిణామాలు సంభవించవలసిందే. అయితే అందుకు మనం సాంకేతికతను వినియోగిస్తే ఎలా ఉంటుంది? అప్పుడు తప్పక సాధ్యమవుతుంది. వాస్తవానికి అసలు సాంకేతికత అంటే ఏమిటి? తక్కువ సమయంలో తక్కువ శ్రమతో ఎక్కువ లబ్ధి పొందడమే. క్రింది నుండి పైకి వెళితే ఆరోహణ క్రమం, పైనుండి క్రిందకు వస్తే అవరోహణ క్రమం. ఈ రెండింటిలో ఏది సులభం, ఏది ఆచరణ యోగ్యం? క్రింద నుండి పైకి వెళ్ళడం అనేది అధిక శ్రమతో కూడి ఉంటుంది. పైనుండి క్రిందికి రావడం చాలా సులభం. అదే తరహాలో ధారణ నుండి సమాధికి చేరడం బహు కష్టతరం. సమాధి నుండి ధారణకు రావటం అతి సులభం. నీటిని క్రింది నుండి పైకి పంపటం బహు కష్టతరం. పైనుండి క్రిందికి రప్పించడం చాలా సులభం. సాంకేతికత అంటే సులభమైన మార్గాన్ని ఎన్నుకోవాలి. వాస్తవానికి సాధన అనేది కఠోరంగా, కాఠిన్యంగా ఉండకూడదు. క్రింది నుండి పైకి వెళ్లడంలో తప్పక ఆటంకాలుంటాయి. పైనుండి క్రిందికి చేరడానికి ఎటువంటి ఆటంకాలుండవు. ప్రస్తుతం సాధకులు అశాస్త్రీయ విధానాలను అనుసరించడం వలన పరిణతి చెందలేకపోతున్నారు. సాకారంతో నిమిత్తం లేకుండా నేరుగా నిరాకారానికి చేరి సాకారంలోని ఏకత్వాన్ని గుర్తించగలగడమే సాంకేతికత అవుతుంది.